యోగా గురువు రామ్దేవ్ బాబాపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు పాటించినందుకు ఆయనతో పాటు పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణపై మండిపడింది. తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. జనాలను తప్పుదోవ పట్టించేలా మీడియా ప్రకటనలు ఇచ్చారన్న కేసులో సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు స్వయంగా రామ్దేవ్ బాబా, బాలకృష్ణ హాజరయ్యారు. వాదనల సమయంలో కరోనాకు అలోపతిలో మందు లేనప్పుడు కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించింది. పతంజలిపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో విచారణకు హాజరైన రామ్దేవ్ బాబా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పతంజలి మీడియా ప్రకటనలపై గతేడాది ఐఎంఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఐఎంఏ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ అసత్య ప్రకటనలు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. ఇలాంటి ప్రకటనలు మళ్లీ చెయ్యబోమని పతంజలి తరపు న్యాయవాదులు కోర్టు ఎదుట హామీ ఇచ్చారు. అయినప్పటికీ షుగర్, బీపీ, ఆస్తమా, కీళ్ల నొప్పులు, గ్లోకోమా వంటి వాటికి శాశ్వత నివారణలు పతంజలి వద్ద ఉన్నాయని ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై ఫిబ్రవరిలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపైన వివరణ ఇవ్వాలంటూ రామ్దేవ్ బాబా, బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు స్పందించకపోవడంతో వారిని కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఇటీవల పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయ వ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని చెబుతూ క్షమాపణలు తెలియజేసింది. అయితే పతంజలి సంస్థ ప్రకటనలకు సంబంధించి అన్ని హద్దులు దాటిందని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాలని తెలిపింది. అలా చేయకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తుంది. కోవిడ్కు అలోపతిలో నివారణ లేదని పతంజలి చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా కళ్ళు మూసుకుందని ప్రశ్నించింది. ఈ కేసులో రామ్దేవ్, బాలకృష్ణ ఒక వారంలోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది.